ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శనివారం రాత్రి భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పడి వానకి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాపట్ల జిల్లా చీరాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు కూడలి, రైల్వే స్టేషన్ రోడ్డు, మున్సిపల్ హైస్కూల్ రోడ్డు చెరువులను తలపించాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈదురుగాలులతో వాన దంచి కొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంకమ్మ తల్లి ఆలయం వద్ద చెట్టు రోడ్డుపై పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, రాచర్ల మండలాల్లో ఉరుములతో భారీ వర్షం కురిసింది. రాచర్ల మండలం జన్నివారి పుల్లల చెరువు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. జేపీ చెరువు సమీపంలో పిడుగుపడి 22 గొర్రెలు మృతి చెందాయి. కర్నూలులో ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు.